మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికలను రచించుకోవాలి అని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 నాడు ప్రారంభిస్తే బాధ్యత తీసుకుంటే 2 రోజుల్లోనే మహిళా శక్తి రాష్ట్ర నలుమూలల మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని మన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 29 నెలల్లో 10,000 కోట్ల రూపాయల పైగా ఆర్థిక మంత్రివర్యులు భట్టి గారు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్కు చెల్లించడం జరిగింది. చాలా సందర్భాలలో గిట్టని వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదు అని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేసిండ్రు. మీరందరూ చూసిండ్రు. కొంతమందిని రెచ్చగొట్టి ఆటో కార్మికులను, రిక్షా కార్మికులను మహిళలకు బస్సు ఉచిత సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల తమకు నష్టం జరుగుతుంది అని చెప్పి కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చింది.